అందరికీ ప్రైజ్ లార్డ్. మరి అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, ఎంతో విశ్వాసము కలిగి సన్నిధికి వెళ్తున్నాను. మరి నాకే ఎందుకు శ్రమ అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించాలని మనలో ఉన్న కొన్ని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. మనము పవిత్రులుగా కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు ఫలించును గాక.